నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ నగరాల్లో ఒకటైనటువంటి ఆ నగరం నిత్యం ట్రాఫిక్ సమస్యలతోటి, అట్లానే పారిశుద్ధ్యం లోపించడంతో, అట్లనే ఇరుకైన రోడ్లతోటి కొంత నరకయాతన పడుతున్నటువంటి ప్రజల చెందినటువంటి నగరం అది. అయితే ప్రస్తుతం దాని దశ తిరిగింది. రాష్ట్రంలో ఆ నగరానికి అభివృద్ధి పనులు, రోడ్లు మరియు ఇతర సంక్షేమ పథకాలు అనేవి వెల్లువెత్తుతున్నాయి. ఆ వివరాలను, ఆ నగరం గురించి ఈ వీడియోలో వివరిస్తాను. చివరిదాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో అదొక చెప్పుకోదగ్గ నగరం ఏదంటే అది ఒంగోలు కార్పొరేషను. ఈ ఒంగోలులో వాహన ప్రయాణం అంటే ఇంతవరకు నరకంగా ఉండేది ఇంతకుముందు. అయితే ఆ సమస్యకు చెక్ పెట్టే దిశగా ఈ కార్పొరేషన్ అధికారులు అయితే అడుగులు వేస్తున్నారు. కీలకమైనటువంటి రోడ్లు విస్తరణ చేస్తున్నారు, ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కొన్నింటిని పూర్తి చేశారు. మిగతా వాటిలో ముఖ్యమైన రోడ్ల విషయంపై కసరత్తు అయితే చేస్తున్నారు. మొత్తం 3 లక్షల పైగా జనాభా కలిగినటువంటి నగరంలో ప్రస్తుతం ఇది 1975లో 76లో మున్సిపాలిటీగా ఏర్పడింది. ఇది ఒంగోలుకు సుమారు 140 ఏళ్ళు ఆనాటి అంచెలంచెలుగా ఎదుగుతూ కార్పొరేషన్ హోదాను దక్కించుకుంది. జిల్లా కేంద్రం కావడంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, పెద్ద పెద్ద ఆసుపత్రులు, వివిధ వ్యాపారాల సముదాయాలకు నిలయంగా మారింది ఒంగోలు. దీంతో కేవలం నగర జనాభానే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి రోజు వచ్చిపోయే వారి సంఖ్య వేలల్లో ఉంటుంది ఇక్కడికి ఒంగోలుకి. కాగా అందుకు అనుగుణంగా రోడ్లు లేవు. ఉన్న వాటికి ఇరువైపులా ఆక్రమణలు చోటు చేసుకున్నాయి. వాహన ప్రయాణం కన్నా కాలినడకే నయం అన్న సందంగా మొన్నటిదాకా ఉంది. ప్రస్తుతం 25 చదరపు కిలోమీటర్లు కలిగినటువంటి నగరంలో 317 కిలోమీటర్ల రహదారులు ఉన్నాయి. అందులో సీసీ రోడ్లు 197.70 కిలోమీటర్లు కాగా బీటీ రోడ్లు 7.80 కిలోమీటర్లు, డబ్ల్యూబీఎం రోడ్లు వచ్చేసి 63.53 కిలోమీటర్లు, అట్లే కచ్చా రోడ్లు వచ్చేసి 46 కిలోమీటర్లుగా విస్తరించి ఉన్నాయి. అయినప్పటికీ వాహన ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరాభివృద్ధి ధ్యేయంగా రహదారుల విస్తరణపై, కార్పొరేషన్పై అధికారులు దృష్టి సారించారు. మిరియారపాలెం సెంటర్ నుంచి పాత మార్కెట్ వరకు ట్రంక్ రోడ్ను విస్తరించి దిశగా ఈ యొక్క చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. గతంలో కర్నూలు రోడ్డు విస్తరణ పనులు జరగగా అదే సమయంలో ట్రంక్ రోడ్ను కూడా విస్తరించాలని నిర్ణయించారు. ఈ మార్గం 100 అడుగులు ఉండేలా మార్కింగ్ కూడా చేశారు. అయితే అప్పట్లో వ్యాపారులు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఇతరత్ర కారణాలతో వాయిదా పడింది. అయితే మరోసారి 15 ఏళ్ల తర్వాత తిరిగి ఈ యొక్క ట్రంక్ రోడ్డు విస్తరణ అంశం తెర మీదకు వచ్చినట్లు సమాచారం. దశల వారీగా చేపడుతున్నటువంటి పనుల్లో భాగంగా దీన్ని కూడా 100 అడుగులు విస్తరించాలనేటువంటి ఆలోచన తెలుస్తుంది. త్వరలోనే కొత్తపట్నం బస్టాండ్ నుంచి ఈ యొక్క బీవీఎస్ సినిమా థియేటర్ మీదుగా పాత మార్కెట్ సెంటర్ వరకు రోడ్డు విస్తరణ పనులు అయితే చేపట్టనున్నారు. ఇరువైపులా అటు 25 అడుగులు, ఇటు 25 అడుగులు వెడల్పు చేయనున్నారు. మొత్తం 80 అడుగులు రోడ్డు వేయనున్నారు. ఇందులో భాగంగా ఇటీవల పాత ఆ ప్రాంత వ్యాపారులు, భవన యజమానులతో కలిసి ఈ యొక్క కార్పొరేషన్ అధికారులు అయితే సమావేశం కావడం జరిగింది. నగరాభివృద్ధిలో చేపట్టే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, రోడ్డు విస్తరణకు సహకరించాలని ఈ యొక్క కార్పొరేషన్ అధికారులు కోరినట్టు చెప్తున్నారు. ఈ సమయంలో ఇప్పటికే కర్నూలు రోడ్డు విస్తరణ చేపట్టగా మరోవైపు కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో ఆక్రమణలు తొలగించారు. వెడల్పు చేయడంతో ఆ ప్రాంతం సరికొత్త శోభ సంతరించుకుంది. అలాగే ఈ యొక్క సివిఎన్ రీడింగ్ రూము సెంటర్ నుండి కొనిజేడు బస్టాండ్ సెంటర్ వరకు రెండు వైపులా ఆక్రమణలు తొలగించి రహదారి విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. తాజాగా మరో ముఖ్యమైన రోడ్డును విస్తరించేందుకు చర్యలు చేపట్టారు. సుజాత నగర్లో వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నుంచి పాత తాలూకా పోలీస్ స్టేషన్ వరకు 60 అడుగుల రోడ్డు విస్తరణ పనులు మొదలయ్యాయి. ఈ విస్తరణలో కోల్పోయేటువంటి భవన నిర్మాణం ఏ సంవత్సరంలో నిర్మించారు, నిర్మాణానికి అప్పుడైన ఖర్చు ఎంత, ప్రస్తుత మార్కెట్ విలువ ఎంత, ఈ కాలాన్ని బట్టి నష్టాంచనాలు వేసి భవన కార్మికులకు ప్రస్తుతం తరపున టీడీఆర్ బాండ్లు అయితే అందజేస్తున్నారు. అయితే రోడ్డు విస్తరణలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ముందుగా ఆయా ప్రాంతాల భవనాల యజమానులతో మాట్లాడి వారి అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. అభివృద్ధికి ఆటంకం లేకుండా ముందుకెళ్లే దిశగా కార్పొరేషన్ అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఒంగోలులో ట్రాఫిక్ సమస్య నియంత్రణకు నగర హోదాను అనుగుణంగా రహదారుల విస్తరణ పనులు జరుగుతుండడంతో ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అది ఫ్రెండ్స్, ఈ యొక్క గతంలో ఈ ఒంగోలు దుర్భర పరిస్థితిని గమనించినటువంటి ప్రస్తుత కూటమి ప్రభుత్వం మరియు పాలకులు మరియు అధికారులు ఈ ఒంగోలు నగరాన్ని ఒక అత్యాధునిక నగరంగా తీర్చిదిద్దే విధంగా ఈ ఒంగోలు దశ తిరిగింది అనిపించే విధంగా తయారు చేయాలని నిర్మించినటువంటి ప్రణాళికలు ఈ వీడియో ద్వారా వివరించాను. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.